సిటీ న్యూస్కు స్వాగతం. మన అభివృద్ధిని ఆకాంక్షించేది తల్లిదండ్రులేనని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు. మన అభివృద్ధిని ఆకాంక్షించేది తల్లిదండ్రులేనని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అన్నారు. బలరామునిపేటలోని శ్రీ లక్ష్మీ నృసింహ సోమయాజి వైశ్య సమాజం అనుబంధ సంస్థ గాంధీ విద్యాలయ 56వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణయ్య మాట్లాడుతూ పిల్లలు తమ తల్లిదండ్రులు చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. మార్కులు, ర్యాంకులు మాత్రమే లక్ష్యం కాకూడదన్నారు. తల్లిదండ్రులు పిల్లల అభిరుచి తెలుసుకుని వారికి ఇష్టమైన కోర్సులు చదివించాలని అన్నారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సిహెచ్ వెంకటరామారావు మాట్లాడుతూ నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తూ అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందనీయులన్నారు. తొలుత సభకు అధ్యక్షత వహించిన శ్రీ లక్ష్మీ నృసింహ సోమయాజి వైశ్య సమాజం అధ్యక్షుడు, గాంధీ విద్యాలయ కార్యదర్శి మరియు కరస్పాండెంట్ తాడేపల్లి మెహర్బాబా మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులను సర్వతోముఖ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమన్నారు. క్రీడలు, భగవద్గీత పఠనం, యోగాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య, సిహెచ్ వెంకటరామారావులను ఘనంగా సత్కరించారు. విద్య, క్రీడలు తదితర అంశాలలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎంఆర్ఎన్వీఎస్ చక్రవర్తి, కోశాధికారి కొప్పర్తి రవి, వైశ్య సమాజం కార్యదర్శి ఉడత్తి కిషోర్, కార్యవర్గ సభ్యులు, ఉన్నత పాఠశాల హెచ్ఎం భవానీ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఎన్ మోహిని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. వందనాలండి. నేను మీ అందరికీ చాలామందికి తెలుసు, నేను ఎక్స్ కన్వీనర్గా ఈ స్కూలు యొక్క అభివృద్ధికి, ఈ స్కూలు యొక్క పురోగతికి ఇంతకు ముందు పని పూర్తి చేసి ఈ ఉన్నత స్థితికి టేకాఫ్ అనేటువంటి దాన్ని నేను మొదలుపెట్టాను. అయితే తదుపరి వచ్చినటువంటి కమిటీ దాన్ని చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్తూ రన్ చేస్తుంది. దానికి ఇంధనం మీరే అని చెప్పాలి. విద్యార్థులారా, మీరు బాగా కష్టపడి చదివి మీ యొక్క పురోభివృద్ధికి, మీ భవిష్యత్తుకు పునాదులు వేసుకొని ఇక్కడి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీ నరసింహ సోమయాజి వైశ్య సమాజం యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి గాంధీ విద్యాలయం స్కూల్లో 56వ యానివర్సిటీ ఫంక్షన్ పిల్లలు, టీచర్స్, మేనేజ్మెంట్ అందరూ కలిపి ఎంతో సరదాగా గడుపుకుంటున్నాం. ఈ యానివర్సరీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా కెవి రామకృష్ణయ్య గారు, సీనియర్ సివిల్ జడ్జి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి మాకు ఎన్నో సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఈరోజు 390 మంది పిల్లలతో ఈ స్కూలు ఎంతో దిగ్విజయంగా ముందుకు నడుస్తుంది. ఎన్నో యాక్టివిటీస్ని, కల్చరల్ యాక్టివిటీస్ని ఇవన్నిటినీ కూడా మేము ఈ స్కూల్లో నిర్వహిస్తున్నాము. యోగా క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్, అలాగే భగవద్గీత క్లాసెస్, ఇలాగే ఎన్నో యాక్టివిటీస్ని, కంప్యూటర్ క్లాసెస్ని కూడా మేము నడిపించడం జరుగుతుంది. ఈ స్కూలు పురోభివృద్ధికి మేనేజ్మెంట్ వారు, టీచర్సు, సమాజం, వైశ్య సమాజం సభ్యులు అందరూ కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నూతన కమిటీ కొంచెం నూతనంగానే కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ వార్షికోత్సవానికి, ఈ సంవత్సరం వార్షికోత్సవానికి కొంచెం వేరియేషన్ కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. నూతన కమిటీ వారందరికీ కూడా శుభాకాంక్షలు. మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. చేస్తారని కూడా నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ నూతన కమిటీ. ఎమ్మెల్సీ ఎన్నికలలో రికార్డు స్థాయి పోలింగ్ ఓ శుభపరిణామమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శాసనమండలి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఓ శుభపరిణామమని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఉత్తరాంధ్రలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓట్లు పోలయ్యాయన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90%, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70% మేర పోలింగ్ నమోదు కావడం హర్షణీయమన్నారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. గతంలో 50% కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యే పరిస్థితి ఉండేది కాదన్నారు. కానీ ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు పోలయ్యాయన్నారు.
ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారనడానికి పెరిగిన పోలింగ్ శాతమే నిదర్శనమన్నారు. ఈరోజు జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్కి సంబంధించి మరి ఉభయ కృష్ణా అదేవిధంగా గుంటూరు జిల్లాలు మరి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. అలాగే టీచర్స్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఉత్తరాంధ్ర గతంలో ఎప్పుడు జరగనంత ఓట్ పర్సంటేజ్ పోల్ అవడం అనేది నిజంగా ఇది శుభపరిణామం. మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇవాళ వాళ్ళు ఆలోచించి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకున్నారు. దాదాపు 70% పోల్ అయింది గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి దాంట్లో. టీచర్స్ అయితే దగ్గర 90% పైన దగ్గర పోల్ అయింది. నిజంగా ఇది శుభపరిణామం. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. మరి దానికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నందుకు దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా సొంత ఖర్చులు పెట్టుకునే వాళ్ళు వచ్చి ఈ ఓటింగ్లో పాల్గొనడం గతంలో 50% దాటమే పెద్ద గగనంగా ఉండేది. అలాంటిది ఈరోజు దగ్గర 70% రావడం అనేది ఇది చాలా శుభపరిణామం. మరొకసారి అందరికి కూడా అభినందనలు. విద్యార్థులలో ద్విగుణీకృతమైన ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు అన్నారు. సైన్స్ పట్ల విద్యార్థులలో అవగాహన మరింత పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారులు దుర్గాప్రసాద్, గురుమూర్తులు అన్నారు. బాలాజీ విద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపల్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులలో మరింత ఆసక్తి పెరిగేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లో ఎల్కేజీ నుంచి 6వ తరగతి విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలు, దేవాలయాలు మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో మారుతున్న పరిణామాలపై రూపొందించిన పలు ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. బాలాజీ విద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ చిన్నారి బాలబాలికలందరూ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఈ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. మరి వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి చిన్నప్పటి నుంచే సైన్స్ పట్ల ఒక మంచి దృక్పథాన్ని పెంచుకోవడానికి, ఆలోచన శక్తిని పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. మరి ఈరోజు ఇక్కడ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఒక మంచి సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా శ్రీ బాలాజీ విద్యాలయం యాజమాన్యానికి అందరినీ కూడా అభినందిస్తూ, దీనివల్ల విద్యార్థుల్లో మంచి సృజనాత్మకతను పెంపొందించేటట్లుగా ఆలోచింపజేసేటట్లుగా చేయాలి. బాలాజీ విద్యాలయంలో బాలబాలికలతో ఏర్పాటు చేసినటువంటి సైన్సు, మ్యాథమెటిక్స్ మరియు లాంగ్వేజెస్ సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ని మన మండల విద్యాశాఖాధికారి MU1 గారు, ఎం దుర్గాప్రసాద్ గారు, MU2 గారు, గురుప్రసాద్ గారు ఈరోజు ప్రారంభించారు. దీంట్లో పిల్లలతో తయారు చేయబడినటువంటి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, మ్యాథమెటిక్స్లో సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్, లాంగ్వేజెస్లో ఏవైతే మనం యాడ్జెక్టివ్, ప్రొనౌన్ లేకపోతే వెర్బ్ ఇలాంటివి చెప్పుకుంటాం వాటికి కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. మచిలీపట్నంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల వారికి, తల్లిదండ్రులకి ఇదే ఆహ్వానం. ఈరోజు మరియు సోమవారం నాడు ఈ ఎగ్జిబిషన్ 6th నుంచి 9th క్లాస్ వరకు పిల్లలతో ఉంటుంది. దీంట్లో పిల్లలు వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు తయారు చేసినటువంటి వివిధ ఎగ్జిబిట్స్ని మనం సైన్స్ అంటే డబ్ల్యూతో తయారైనటువంటి వాట్, వేర్, వెన్, విచ్, హౌ అన్నటువంటి దాంతో వాళ్ళలో ఉద్భవించినటువంటి సందేహాలకి సరైనటువంటి తరగతి లాల్ బహదూర్ శాస్త్రి విభాగంలో చదువుతున్నాను. భగవద్గీత మన భారతదేశం సాంప్రదాయాలు, సంస్కృతికి పెట్టింది పేరు. మన పురాణాల ఇతిహాసాలు ఇందుకు కారణం. మన ఇతిహాసాలలో మహాభారతం ఒకటి. మహాభారతంలో భగవంతుడైన శ్రీకృష్ణునిచే చెప్పబడిన భగవద్గీత గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అసలు భగవద్గీతను ఎందుకు చదవాలి?
మనకు ఒక మాన్యువల్ ఇస్తారు కదా, దాని ప్రకారం మనం ఆ వస్తువుని ఉపయోగించాలి అని శ్రీకి అదేవిధంగా భగవంతుడిచే పెదకళ్లేపల్లిలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివార్ల రథోత్సవం ఘనంగా జరిగింది. పెదకళ్లేపల్లిలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలో శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు ప్రసాద్ శర్మ నేతృత్వంలో అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ పటిష్ట బందోబస్తు నడుమ భక్తుల భక్తి శ్రద్ధల మధ్య రథోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్లకు గ్రామస్తులు మంగళహారతులు ఇవ్వడంతో పాటు పసుపు కుంకుమలు సమర్పించారు. తొలుత చల్లపల్లి రాజా వంశీయులు రథోత్సవాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. కళాకారులు ప్రదర్శించిన కళా ప్రదర్శనల నడుమ రథోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగింది. నాగాయలంక మండలంలోని సంగమేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగాయలంక మండలం సంగమేశ్వర గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక పల్లకీలో స్వామివారి ఉత్సవమూర్తులను సంగమేశ్వర పురవీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుమారుడు మండలి వెంకట్రాం, సుప్రియ దంపతులు, అల్లుడు అశ్విన్ పాల్గొన్నారు. తమ్ముడు రామ్మా ముందు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.